సో హిస్టరీ ఆఫ్ మిల్లెట్స్ కి మీరు చూస్తే సార్ చెప్పారు ఒక స్టోరీ, బకులాదేవి స్టోరీ చెప్పారు. అలాగే ఎన్నో స్టోరీస్ ఉన్నాయి విచ్ గివ్ అస్ ఎవిడెన్స్ దట్ పాస్ట్ లో సిరిధాన్యాల్ని అందరూ వాడుతున్నారు అనే ఎవిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈజిప్ట్ లో వెళ్ళి మీరు మమ్మీస్ చూసింటారు, మూవీ చూసింటారు. సో ఆ టూమ్స్ లో వెళ్ళి చూసినప్పుడు అలాంగ్ విత్ ది బాడీస్ దే బరీ ఫుడ్, దే బరీ గోల్డ్, దే బరీ క్లోత్స్ అన్ని ఉంటాయి. సో దాంట్లో మిల్లెట్స్ ధాన్యాలు వాళ్ళు ఆహారంగా వాడుతున్నది ఇప్పటికి కూడా ఎక్స్కవేషన్ లో దొరుకుతుంది. అలాగే చైనీస్ హిస్టరీలో మీరు చూస్తే డైనాసిటీ నేమ్స్, ఇప్పుడు మేము హొయసలా డైనాసిటీ, చోళా డైనాసిటీ, రాజ్పూట్స్ అంటామే, అలాగా చైనీస్ డైనాసిటీ నేమ్స్ మిల్లెట్స్ పేరుతో ఉన్నాయి. అంటే చైనీస్ లో ఫాక్స్టైల్ మిల్లెట్ డైనాసిటీ, లిటిల్ మిల్లెట్ డైనాసిటీ లాగా పేర్లతో డైనాసిటీ పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు పవర్ సింబల్ కోసం ఈ ధాన్యాల పేరుని వాళ్ళ డైనాసిటీ పేరుగా వాడుతున్నారంట. ఇండియాలో వస్తే పురాణాల్లో ఎన్నో మెన్షన్స్ ఉన్నాయి. లైక్ వరాహస్వామి యుద్ధం చేసిన తర్వాత ప్రజలందరూ భూదేవిని కాపాడిన దానికి మేము మీకు ఎలా ఈ రుణం తీర్చేది అంటే వరాహస్వామి చెప్పాడంటే, ఏం చెయ్యకండి, మీరు ప్రియాంగు పాయసం నాకు నైవేద్యంగా పెడితే మీ రుణం తీరిపోతుంది. ప్రియాంగు అంటే కొర్రల పాయసం. సో కొర్రల పాయసం పెడితే చాలు నైవేద్యంగా మీ రుణం అంతా తీరిపోతుందని. మీరు కర్ణాటకలో బేలూర్ హళేబీడ్ అని టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ ఈ స్కల్ప్చర్స్ కి చాలా ఫేమస్. అక్కడ వెళ్ళి మీరు చూస్తే ముందు టెంపుల్స్ లోనే మెయిన్ కామన్ పీపుల్ ఎడ్యుకేషన్ జరుగుతున్నది. సో లాట్ ఆఫ్ స్టోరీస్ ఆర్ డిపిక్టెడ్ ఇన్ ద స్కల్ప్చర్స్. దాంట్లో ఆహారం అని ఎక్కడెక్కడ చూపిస్తారో అన్ని చోట్ల ధాన్యాలు ఎలా ఉంటాయి, ఇలా రౌండ్ షేప్ లో ఉంటాయి. ఎక్కడా కూడా మీరు ధాన్యాలు ఇలా ఎలిప్టికల్ షేప్ లో కనిపించట్లేదు. అంటే ఏంటి, మామూలుగా వాడుతున్నట్వి రౌండ్ లో ఏముంటాయి, మా సిరిధాన్యాలు, న్యూట్రల్ గ్రెయిన్స్, అన్ని మిల్లెట్స్ రౌండ్ షేప్ లో ఉంటాయి. బియ్యము, గోధుమలు ఎలిప్టికల్ గా ఉంటాయి. సో ఈ రకంగా వెతుకుతుంటే ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి. డే టు డే ఫుడ్, రోజు వాడుతున్న ఆహారము నాట్ ఫర్ 1000 years కాదు, జనరేషన్స్ నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మనుషుడు ఫస్ట్ అగ్రికల్చర్ చేసినప్పుడు పండించింది ఈ ధాన్యాలనే అనే ఎవిడెన్స్ కూడా ఉంది. సో జస్ట్ పాస్ట్ 100 years లో ఈ మార్పులు వచ్చాయి. 100 years లో ఈ రెవల్యూషన్ బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ మార్పులు వచ్చాయని మా దేహం ఏం మారలేదు. iPhone 13, 14, 15 లాగా బాడీ అంత తొందరగా చేంజ్ కాదు. సో అవర్ బాడీ is still designed for these kind of grains. So we need to shift back to the right food. అందుకే ఇది డయట్ కాదు అని ఎప్పుడు నేను చెప్తుంటాను. ఏంటిది, సరి అయిన ఆహారానికి we have to return to it. It is not డయట్. డయట్ అంటే ఏంటి, కొన్ని రోజులు చేసి వదిలిపెట్టేస్తారే దాన్ని డయట్ అని పిలుస్తారు. దానికి ఒక టార్గెట్ ఉంటుంది. అంటే నేను 90 kgs ఉన్నా 80 kgs కావాలి, 2 weeks లో చేయాలి అంటే దాన్ని డయట్ అని పిలుస్తాం. ఇది షిఫ్టింగ్ బ్యాక్ టు ది రైట్ ఫుడ్. సో ఫుడ్ ఫర్ ద ఫ్యూచర్ అని కూడా చెప్పాను. ఎందుకంటున్నా అంటే ఇన్ ది వేక్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరిగింది, 2 degrees టెంపరేచర్ రైజ్ అయిన దాని వల్ల రైస్ అండ్ వీట్ అనేది ఈల్డ్ ఆల్రెడీ రెడ్యూస్ అయిపోయింది. 15 to 20% రిడక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ధాన్యాలు హై టెంపరేచర్ లో సరిగ్గా పండవు, నీళ్లు కూడా ఎక్కువ అవసరం ఉంటుంది. దట్ ఈస్ వేర్ ద హోల్ స్టోరీ స్టార్టెడ్. సో రైస్ అండ్ వీట్ ప్రొడక్షన్ ఆల్రెడీ తగ్గిపోయిన దాని వల్ల ఇంకా 2 degrees టెంపరేచర్ రేజ్ అయితే, విచ్ ఇస్ లైక్లీ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 20-30 years if we continue to live the way we are, రైస్ అండ్ వీట్ ప్రొడక్షన్ 50% వరకు తగ్గిపోతుంది. అప్పుడు గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ అనేది విల్ అరైజ్. ఇఫ్ we are all depending on rice, wheat and meat as our food, there will be no food for us to eat. So let us not wait. ఆ పరిస్థితి వచ్చేంత వరకు ఆగకుండా ఇప్పటి నుంచి ఆహారం అనే పదార్థాన్ని మార్చుకుంటే భూమి పైన బరువు తక్కువ అవుతుంది. ఈ 2 degrees రేస్ కాకుండా చూసుకోవచ్చు. అండ్
as sir was mentioning, 1 kg బియ్యం పండించేదానికి 8,000 liters water కావాలి. 1 kg wheat కి 12,000 liters, 1 kg sugar కి 27,000 liters, and 1 kg meat కి 45,000 liters నీళ్లు అవసరం ఉంటుంది. On the opposite hand, 200 to 300 liters water చాలు 1 kg millet పండించేదానికి. So if you do the calculation, 3 times in a day ఆహారం తీసుకునేది into 365 days in a year, ఒక్కొక్కరు 17 lakh liters of water సేవ్ చేయొచ్చు. అంటే ఒక పెద్ద చెరువు అంత నీళ్లు మీరు ఒక్కరే సేవ్ చేయొచ్చు మీ ఆహారాన్ని బియ్యము, గోధుమలు, చక్కెర, మాంసం నుంచి సిరిధాన్యాలు వాడినప్పుడు. ఒక చిన్న ఊరంతా, విలేజ్ అంతా సిరిధాన్యాలు తింటే కొత్తగా ఒక నది will flow in our country now, where all the rivers which were మొత్తం సంవత్సరం అంతా పారే నదులు ఇప్పుడు సీజనల్ అయిపోయాయి. సీజనల్ గా ఉన్న నదులన్నీ మొత్తం మాయమైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా సిరిధాన్యాలు అందరూ వాడుతూ ఉంటే కొత్త నదులు పుట్టుకొస్తాయి. అంత నీళ్లు మేము కాపాడచ్చు. సో సేవ్ వాటర్, సేవ్ సాయిల్, ఫర్టిలైజర్ అవసరం లేదు, పెస్టిసైడ్ అవసరం లేదు. సో సేవ్ సాయిల్ అవుతుంది, సేవ్ వాటర్ అవుతుంది, మొత్తం ఎన్విరాన్మెంట్ విల్ బి బెనిఫిటెడ్. మీరు అడిగారు ఏం కనెక్షన్ అని. సో 1 kg మీట్ తయారు చేసేదానికి అట్లీస్ట్ 8 kg grain కావాలి. You have to feed the animal 8 kgs grain for it to put on 1 kg of weight. So the extra water will be required. Instead, if 8 kg grain was directly eaten by humans, meeku consumption of food would have been reduced. So you're increasing the demand on agriculture at least 8 times. 8 times is for chicken. When you speak about cows and goats, it's even more. So the demand for production of food increases when you are having meat. So ee 8 kg ధాన్యాలకి అవసరం ఉన్న వాటర్ ప్లస్ ఈ పశువులకి క్లీనింగ్ కి, అవి తాగేదానికి, ఎక్సెట్రా మెయింటెనెన్స్ కి వాటర్ యాడ్ చేసినప్పుడు it becomes 45,000 liters for 1 kg of meat. So direct, just the grain comparison wise, you are increasing the burden. So if there is a way in which we can save the earth, have a future, it is only if we change our food. That is what environmentalists అంటున్నారు. ఇప్పుడు మీరు ఫారెస్ట్ గ్రో చేయండి, ఇది చేయండి, ప్లాస్టిక్ వాడకండి, అవన్నీ సెకండరీ. ద ప్రైమరీ థింగ్ హ్యూమన్స్ కన్జ్యూమ్ చేసేది, ప్రతి ఒక్కరు ఎవ్రీ సింగిల్ డే వాడేదంటే అది ఆహారము. ఆ ఆహారం పర్యావరణానికి పూరకంగా లేదంటే ఫ్యూచర్ అనేది ఉండదు. సో ఇప్పటి నుంచి ఈ మార్పుల్ని తెచ్చుకోండి. ఓకే, సో దట్స్ ద రీజన్ వై 2023 was named the International Year of Millets by the United Nations. మొత్తం ప్రపంచం అందరికీ ఇండియా వాజ్ సెట్టింగ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రోయింగ్ అండ్ యూజింగ్ మిల్లెట్స్. దాని గురించి అవేర్నెస్ పెంచేదానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ దెర్ వర్ ఎగ్జిబిషన్స్. అన్ని చోట్ల ఇండియా నుంచినే ఎక్స్పోర్ట్ చేసి చూయించింది. వాళ్ళకి చూయించేదానికి ధాన్యాలు కాదు, విత్తనాలు కూడా మిగిలిలేదు. సో దట్ ఈస్ ద స్టేట్ దే ఆర్ ఇన్. We are lucky we have saved some things for ourselves and we are now growing to give it to the world.